ఇప్పుడు ఏదన్నా పంటను ఒక్కోళ్ళే పండిస్తారు, కడమోళ్ళంతా కొనుక్కొని తింటారు. కానీ ఒక పంటను అందరు కలిసి పండించిండ్రు. ఉన్నోడు లేనోడు, చిన్నోడు పెద్దోడు, ఆడోళ్ళు మొగోళ్ళు, పోరగాన్లు పొట్టగాన్లు అందరు కలిసి రాసుల కొద్ది పంటను పండించిండ్రు. మరి ఎన్ని చేతులు కలిసి పండిన గా పంట ఏందో మీకు కూడా తెలుసుకోవాలని ఉంటది కదా. అయితే చూడండి, వ్యవసాయం మార్కెట్కి ఏం కొండపోతారు? ఒడ్లో పత్తో మిర్చో ఏదో ఓ పంట తీసుకొని పోతారు. మరి గీళ్ళు డబ్బాలు వేసుకొని వచ్చిండ్రు. ఏం పంటనో చూద్దాం. మెల్లగిప్పి చూపిండ్రి. అబ్బరే కొండ, పైసల పంట. మేడారం జాతరలో కాసిన పైసల పంటిది. వరంగల్ వ్యవసాయం మార్కెట్ కి 502 గల్లపెట్టెలు వేసుకొచ్చి పైకం పెంచుతున్నారు. 1000, 500, 100, 50, 20, 10 ఇట్లా ఏ నోట్లకు ఆ నోట్లే సెపరేట్ చేసి లెక్క పెడుతుండ్రు. ఏం చూస్తారమ్మా, దబ్బగా పెంచుండ్రి. చిన్నగా ఏరుకుంటా కూర్చుంటారంటే మీ కూలి కూడా దండగనే. గీ సావుకారులను చూడుండ్రి, కాళ్ళు వారజాపుకొని ఎంత ముద్దుగా లెక్క పెడుతున్నారో. గీ పిల్లగాడు ఫైనాన్స్ దందా చేసేటట్టున్నాడు, టక్క టక్క లెక్క పెడుతున్నాడు. అగో సమ్మక్క ఓడి బియ్యం జల్లడబడుతుండ్రు చిల్లర పైసల కోసం. 5 రూపాయలు, 2 రూపాయలు, రూపాయి చిక్కలు దేనికదే వేరు చేసి పెడుతుండ్రు. 2 రోజులు లెక్క పెడితే ఇప్పటికే 2.5 కోట్లకు మీదనే వెళ్ళినాయి. ఇంకా మస్తు గల్లపెట్టెలు తెరిచేది ఉన్నది. ఒక్క రూపాయి కూడా బయటికి పోకుండా బందోబస్తు ఏర్పాట్లు చేసిండ్రు ఆఫీసర్లు. లోపటికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు చెకింగ్ చేసే తోలుతుండ్రు. మీద మొత్తం సీక్రెట్ కెమెరాలే పెట్టిండ్రు, ఎవలెవలు ఏం చేస్తారో తెలుసుకునేందుకు. సమ్మక్క సారక్క జాతర పేరు మీద వచ్చిన గీ పైకం ఏం చేస్తారో తెలియదు కానీ వనదేవతల గుల్లకాడ ఎప్పటికుండిపోయే సౌలతులు చేస్తే మంచిగుండు అని కోరుకుంటున్నారు అమ్మవార్ల భక్తులు.